మా బిజినెస్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. మా బిజినెస్ అండి చూడండి, మేము శారీస్ వాషింగ్ చేస్తాము. శారీస్ అనేది ఎలా వాషింగ్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ శారీ వాషింగ్ చేసిన తర్వాత మేము దీనికి గంజి అనేది పెడతాము. అది ఎలా పెడతాము, ఏం చేస్తామో ఫుల్గా ఈ వీడియోలో చూడండి. ఎవరికైనా కావాలి, శారీస్ వాషింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు మేము హోమ్ డెలివరీ సర్వీస్ కూడా చేస్తాము. ఈ శారీస్ ఎలాంటి మరకలున్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మేము క్లియర్ చేసి మీకు కొత్త శారీలాగా, కొత్త చీరలాగా మీకు చూపిస్తాను. ఇప్పుడు శారీ వాషింగ్ అయిపోయింది. నెక్స్ట్ మేము అనేది గంజి చేసాం చూడండి. ఓకే, ఇప్పుడు మేము గంజి చేస్తాము చూడండి. గంజిలో శారీ పిండుతున్నాడు. చూడండి, గంజి అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇంకో శారీస్ కూడా చూపిస్తాను ఎలా పిండుతున్నారు అనేది. చూడండి శారీస్ ఎలా పిండుతున్నాడో. ఇంకో శారీ కూడా చూపిస్తాను చూడండి. గంజి అనేది మేము ఇలా పెడతాము. మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మేము ఎండలో ఆరబెడతాము. ఆరబెట్టిన తర్వాత దీనికి మేము రోలింగ్ ఎలా చేస్తాము, మిషన్లో ఎలా పెడతాము అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాన్ని శారీస్ని మొత్తం మేము ఆరేస్తాము ఎండలో. ఇవి ఓన్లీ గంజి పెట్టమని ఇచ్చారండి, అందుకే మేము ఓన్లీ గంజి పెడుతున్నాము ఈ శారీస్కి. లేదు వాషింగ్ చేసి గంజి చేయమంటే కూడా అలా కూడా చేస్తాము. వీళ్ళు కొంతమంది ఏంటంటే అలాగే మాకు గంజి పెట్టియండి అన్నారు కాబట్టి ఓన్లీ గంజే చేసి ఇస్తున్నాం వాళ్ళకి మేము. ఇప్పుడు మేము శారీస్ ఆరేస్తున్నామండి. చూడండి, శారీస్ మొత్తం ఇలా ఆరేస్తాము. చూడండి, శారీస్ మొత్తం ఆరేసాము. ఇవి ఆరిన తర్వాత మేము దీన్ని ఎలా మిషన్లో వేస్తాము, ఇవి ఎలా అవుతాయి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. శారీస్ మొత్తం ఆరేసాము. నెక్స్ట్ మేము మిషన్ అనేది లోపల ఎలా ఉంటుంది, మేము ఎలా వాషింగ్ చేస్తాము దాని గురించి మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇది లోపల అనేది ఇట్లా ఉంటుంది. లోపల బట్టలు కూడా మీకు చూపిస్తాను చూడండి. వాటర్తో అలా తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు మేము మూత తీసి చూపిస్తాను. అందులో బట్టలు అనేది ఎట్లా వాషింగ్ అయినాయి, ఎట్లా వైట్గా ఉంది బట్ట అనేది మీకు ఫుల్ క్లారిటీగా చూపిస్తాను చూడండి. దీన్ని కూడా మేము స్టార్ట్ చేసి ఐరన్ చేస్తాము. చూడండి, ఓపెన్ చేసిండు.
చూడండి బట్టలు ఎలా ఉన్నాయి లోపల. ఇది మొత్తం వైట్ బట్టలండి. ఈ బట్టలు పిండే విధానంలో కూడా ఉంటుందండి. వాటికి ఉతికేస్తాము. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు క్లారిటీగా నేను ఆన్సర్ ఇస్తాను. చూడండి బట్టలు మొత్తం తీసిన తర్వాత మేము ఇంకో మిషన్ ఉంటుందండి, అందులో మేము వాటర్ మొత్తం పిండేస్తాము. దీన్ని కూడా మేము గంజి అనేది పెడతాము. లోపల ఇలా ఉంటుంది మిషన్.